హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకున్నా. రీఎంట్రీస్ రేపు నామినేషన్ ఎలా ఉంటుంది అంటే బిగ్ బాస్లో ఈ వీక్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అంట. ఎందుకు సూపర్ డూపర్ హిట్ అంటున్నా చెప్తా. ఫస్ట్ దమ్ము శ్రీజ ఎలిమినేషన్ అయినప్పటి నుంచి రీఎంట్రీ కావాలి, దమ్ము శ్రీజ రీఎంట్రీ కావాలని చాలామంది అడుగుతున్నారు. దమ్ము శ్రీజ రీఎంట్రీ వచ్చేసింది. దమ్ము శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి పోయింది. క్యూట్ వెనక బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటిసారి వీళ్ళు వచ్చి నామినేషన్ చేయాలని అనుకుంటారు కదా, నామినేషన్ చేశారు. నామినేషన్ చేసిన తర్వాత వీళ్ళందరూ నామినేషన్ చేశారు. వాళ్ళని నామినేషన్ ఎలా చేశారంటే ఒక సింహాసనం పెట్టి అది పెడతారు కదా. వీళ్ళు అందరూ సీజన్ 8లో కూడా లాస్ట్ సీజన్లో నామినేషన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. అట్లనే ఉంటుంది అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకు ఆ మాట అంటున్నంటే వాళ్ళు నామినేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, 2 వీక్స్ ఇక్కడనే ఉండడానికి, హౌస్లోనే ఉండడానికి, 2 వీక్స్ హౌస్లోనే ఉండడానికి వీళ్ళు నామినేషన్ వస్తారంట. బిగ్ బాస్ వాళ్ళు 2 వీక్స్ కోసం బట్టలు పెట్టుకోమని చెప్పినట్టు వాళ్ళని చూద్దాం. తర్వాత ఇద్దరు షష్ఠి వర్మ రాలేదంట. షష్ఠి వర్మ వస్తలేదు అని అన్నారు. వాళ్ళు వచ్చింది రాదో తెలియదు, మ్యాక్సిమం రాలేదని అన్నారు. భరణి, మనీష్, ప్రియా, శ్రీజ, హరీష్, ఫ్లోరా వీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చారంట. ఆల్రెడీ వచ్చిరంట. 2 అవర్స్కి ఒక్కొక్కరికి 2 అవర్స్ అంటే ఒక్కొక్కరు నామినేషన్ చేసినాక ఒక్కొక్కరు వస్తారంట. తర్వాత కానీ బిగ్ బాస్ హౌస్లోకి నామినేషన్కి వస్తారు, అది హైలైట్. తర్వాత నిజంగా అందరూ వచ్చిన తర్వాత అని ఉరుకులాడుతుంటారు. మనకు తెలిసింది వాళ్ళందరూ ఓకే వచ్చారని ఇంకా అందరూ ఉరుకులాడుతుంటారు. కానీ వీళ్ళకి దడ పుట్టిస్తుంది అనుకోండి, వీళ్ళు వచ్చి కూడా ఇక్కడే ఉంటుండే బాబోయ్ అని అంటారు. కానీ ఇందులో ఇద్దరు ఉండే అవకాశం ఉంది. అందరు వెళ్ళిపోతారు. 2 వీక్స్ తర్వాత వీళ్ళు నోట్లు వేసి చేసారా, మళ్ళీ ఎవరు స్ట్రాంగ్ ఉంటారు, ఎవరు గట్టి కంటెంట్ ఉంటుందా చూడాలి. అందరూ టార్గెట్ చేసేది తనుజని, ఎందుకంటే తనుజ టాప్లో ఉంది. కానీ తనుజ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. తనుజ కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తుంటుంది, అది తనుజని టార్గెట్ చేస్తారని అనుకోవచ్చు అందరూ. తర్వాత కళ్యాణ్ ఒక బొక్క పడుతుంది అని చెప్తా. కళ్యాణ్ అదే నిన్ననే కదరా నాయన ఫ్రెండ్స్గా ఉందాం మళ్ళీ అని అనుకున్న మూమెంట్లోనే మళ్ళీ అందరూ వచ్చి వీళ్ళ నామినేషన్ ఈమె టాప్లో ఉందా లేకపోతే మన నెగిటివ్ జరుగుతుందా అంటే కళ్యాణ్కి 100 క్వశ్చన్లు జరుగుతుంటాయి, అది మనకు తెలిసిందే. తర్వాత శ్రీజ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అయితే పెడతారు. మ్యాక్సిమం శ్రీజ మాత్రం 100%. ఇంకా హరీష్ ఉండొచ్చు అని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. తర్వాత ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. తర్వాత గట్టి ఈ వీక్ మాత్రం పక్కా ఒక గట్టి కంటెస్టెంట్ ఎలిమినేషన్ అవుతాడు, మనం తెలిసిందే చూడాలి. తర్వాత ఫస్ట్ తనుజని నామినేషన్ చేస్తారు. ఇద్దరు వచ్చి అంటే తనుజవి కొన్ని బ్యాడ్ ఉన్నాయి. బ్యాడ్ మీన్స్ అంటే కొంచెం ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అమ్మాయి కొన్ని విషయాల్లో తిక్క చేస్తుంటుంది అది. తర్వాత టాప్ శ్రీజ ఎవరు నామినేషన్ చేస్తారంటే మ్యాక్సిమం కళ్యాణ్ని తనుజని చేయొచ్చు అని నా ఒపీనియన్. తర్వాత కళ్యాణ్ని చేయకుండా కూడా శ్రీజ పక్క తనుజని చేస్తుంది సరే, లేకపోతే నిఖిల్ నాయర్నన్నా సంజన గారినన్నా చేసే అవకాశం ఉంది. తనుజ గట్టిగా మాట్లాడితే ఓకే, కానీ మాట్లాడుతూ మనకైతే తెలియదు, చూడాలి. ఈమె గట్టి మాట్లాడితే మంచి పోతుంది. ఏడుస్తుంటే ఎమోషనల్ అయిందనుకో అయిపోయి ఆమె పోయింది అనుకోండి అది. తర్వాత భరణి గారు నామినేషన్ ప్రోమో వాడుతూ చూడండి, ఇచ్చి పడేసి అనుకోండి. వాళ్ళ కూతుర్ని నామినేషన్ చేస్తుంటే గట్టి అరే నువ్వు బ్యాగ్ మాట్లాడినా ఎందుకమ్మా అంతగానం, వెనక బ్యాగ్ బిచ్చింగ్ చేయలే అంటూ బ్యాగ్ బిచ్చింగ్ చేసావు కదా ఎందుకు అని మాట్లాడేటట్టుంది. తర్వాత దివ్యని చేసిన ఆశ్చర్యపోవద్దు, సంజనని చేసిన ఆశ్చర్యపోవద్దు. వీళ్ళిద్దరి వల్ల కూడా నామినేషన్ చేస్తారు. ప్రియా తనుజని నామినేషన్ చేస్తుంది. తర్వాత ఇంకెవరిని వైల్డ్ కార్డ్ ఎవరన్నా రీతునన్నా నామినేషన్ చేస్తారని అనుకుంటారు. మనీష్ కళ్యాణ్ని నామినేషన్ చేస్తారు. తనుజని అయితే అందరు నామినేషన్ చేస్తారు. కళ్యాణ్ అన్న దేవునన్న నామినేషన్ చేసే రైట్స్ ఉన్నాయి. ఇంకా ఫ్లోరా గారు ఎవరు చేసిన ఫ్లోరా మాత్రం రీతుని చేస్తుంది. ఎందుకంటే రీతుని కొంచెం గడిచింది కాబట్టి రీతుని చేస్తుంది అని చాలామంది అంటారు. రీతుని చేస్తుంది. తనుజని కూడా చేయొచ్చా అంటే ఐ థింక్ చేయొచ్చు చెప్పాలి. తనుజని కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇమాన్యుల్ ఫేవరెట్ పర్సన్.
తనుజ సారీ కళ్యాణ్ మాత్రం అసలు చేయడు. తనుజ ఇంకెవరిని వీటి మీద అయితే డిమాండ్ మాత్రం ఏం అసలు చేయరు. తనుజ నామినేషన్ తర్వాత హరీష్ మోస్ట్ 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 బిగ్ బాస్ అవ్వలో పవర్ఫుల్ మ్యాన్ అనుకోండి. ఈయనకు రైవల్ని ఎంతమందితో ఉంది, భరణి గారితో ఉంది, సంజనతో ఉంది, తనుజతో కళ్యాణ్తో లేదనుకోండి, తనుజతో వీళ్ళందరితోనూ ఉన్నాయి. గట్టి గట్టి ఇంపాక్ట్ ఉంది. ఇమాన్యుల్ ఈసారి నా కెప్టెన్ అయినా బతికిపోయింది. కెప్టెన్గా నాకు కెప్టెన్ కాకపోతే మాత్రం ఇచ్చపడేసి అనుకోండి. ఇమాన్యుల్కి మాత్రం ఇమాన్యుల్ కూడా కొన్ని బ్యాడ్ ఉన్నాయి కాబట్టి ఇమాన్యుల్ కెప్టెన్ కాకపోతే మాత్రం ఈసారి నామినేషన్లో మాత్రం గట్టి ఉండేటోడు, పక్కా ఉండేటోడు. కానీ కెప్టెన్ అయిన కాబట్టి బతికిపోయింది. తర్వాత తనుజ ఎలిమినేషన్, తనుజ ఎమోషనల్ అయితే ఆర్గ్యుమెంట్ చేసి చూడాలి. అందరు తనుజ నామినేట్ చేశారు. కళ్యాణ్కి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అరే నిజంగా నారా బాబు ఏంద్ర బాబు ఏం జరుగుతుంది, గోధుమ అట్లనే గోధుమ అనుకుంటేనే వచ్చి ఓట్లు వేసి నామినేషన్లు వేస్తుండ్రు అని అంటారు. ఈసారి గట్టి గట్టి కంటెస్టెంట్ ఎలిమినేషన్ అవుతాడు. ఎవరెవరు ఎలిమినేషన్లో ఉంటారు, టాప్ నామినేషన్లు ఉంటారంటే రీతు ఉంటారు, తనుజ ఉంటుంది, డిమాండ్ ఉంటాడు, కళ్యాణ్ ఉంటాడు, సంజన ఉంటుంది, మాధురి డైరెక్ట్ నిన్న నామినేషన్ చేసింది తనుజ కాబట్టి నామినేషన్లో ఉంటుంది అని అంటారు. ఒక్కొక్కరు నామినేషన్ ఉంటారు. మ్యాక్సిమం డబల్ ఎలిమినేషన్ అంటే ఎవరు గట్టి ఎదుగుతారు, లేకపోతే మాధురి కానీ సేవ్ చేసేవారికి చెప్పారు. తర్వాత బిగ్ బాస్ హౌస్లో అందరూ బిగ్ బాస్ హౌస్ గురించి చెప్తా. భరణి గారు, ఫ్లోరా వీళ్ళిద్దరు అంటే సృష్టి వర్మ రాలేదంటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిన కోసమా లేకపోతే షూటింగ్స్ ఉన్నాయని కూడా చూస్తుంది. అంటే మళ్ళీ చూద్దాం. అయినాక ఈ 2 వీక్స్కి బట్టలు పెట్టుకోమని చెప్పినట్టు బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళకు. ఓకే, ఇది చరిత్రలో ఫస్ట్ టైం ప్రతి బిగ్ బాస్, కానీ ఈ బిగ్ బాస్లో వెరైటీ టోప్ అనుకోండి. తర్వాత వీళ్ళందరూ కూడా గేమ్స్ పెట్టి వీళ్ళని కూడా నామినేషన్ చేసి 2 వీక్స్ తర్వాత వీళ్ళని కూడా నామినేషన్ చేస్తారా, లేకపోతే ఈ 1 వీక్ ఎలా గేమ్ ఆడుతుండ్రో చూసి ఎలా ఉంటుండ్రో ఆర్గ్యుమెంట్లు కొట్టుకోలు దంచుకున్నట్టు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి ఉంటారా చూడాలి. ఇంకో విషయం సంజయ్ ఓకే మోస్ట్లీ నాకు తెలిసి శ్రీజ ఉంటుంది, పక్క హరీష్ గారు వీళ్ళిద్దరు ఉంటారు అని నా ఒపీనియన్. నాకు తెలిసి మనిషి అయితే ఏం లేకపోవచ్చు, నాకైతే తెలిసి వీళ్ళే ఉంటారు. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే వీళ్ళతో ఎలా ఉంటారు, ఓట్ల కోసం ఎవరెవరు తిరుగుతారు, వీళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియాలి. ఫ్లోరా ఏం ఉండదు వెళ్ళిపోతుంది అని అంటారు. నాకు తెలిసి హరీష్ వీళ్ళు కామనర్స్ వీళ్ళు ఉంటారు చూడాలి. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.